అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ హుసేన్. నంద్యాల జిల్లాలో రాజకీయాలు హీట్ ఎక్కాయి. పార్టీల మార్పు, అదేవిధంగా కొత్త అభ్యర్థులను తీసుకురావడంతో పాటు కమ్యూనిస్ట్ పార్టీ కీలక పాత్ర పోషిస్తుంది డోన్ నియోజకవర్గం, నందికొట్కూరు, నంద్యాల లాంటి ప్రాంతాల్లో. అయితే భవిష్యత్తులో రాబోయేటువంటి ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు ఉంటాయి, ఏ పార్టీతో జతకట్టబోతున్నారు, ఆ నంద్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులపై మనతో మాట్లాడడానికి నంద్యాల జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ప్రస్తుతం నంద్యాల జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీకి పాత్ర ఏంటి సార్? మా పార్టీ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ, కేంద్రంలో నరేంద్ర మోడీని, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు కాబట్టి వారిని ఓడించాలి. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి నరేంద్ర మోడీని, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా బస్సు యాత్ర చేపట్టినాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసేటువంటి అనేక అవినీతి కార్యక్రమాల మీద, లేదంటే ఆయన ఉన్నటువంటి పిచ్చి తుగ్గుల పరిపాలన మీద, ప్రతి ఒక్క లిక్కర్ పాలసీ నుంచి, ఈరోజు ఇసుక పాలసీ నుంచి అనేక పాలసీల మీద, మైనింగ్ పాలసీ, ఇవన్నీ కూడా వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలను చైతన్యపరిచాం. ఈరోజు కూడా అదే స్టాండ్తోనే మేము పని చేయబోతున్నాం. ఎన్నికల్లో కూడా అదే పద్ధతిలోనే చేస్తామని చెప్పేసి తెలియజేస్తాము. అధికార పార్టీ చెప్తుంది ఇచ్చినటువంటి హామీల కంటే, మేనిఫెస్టో నవరత్నాల కన్నా 98% మేము అమలు చేశాం, గడప గడప తలుపు తట్టి సంక్షేమ పథకాలు ఇస్తామంటున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో ప్రజలకు వెళ్ళాయి కదా, మరి ప్రజా వ్యతిరేకత ఉందంటారా? ఈరోజు ఈ సంవత్సరము రైతాంగం పూర్తిగా వర్షాభావం వలన అనేకమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నారు. ఈరోజు మెట్ట ప్రాంతాలైనటువంటి డోన్ నియోజకవర్గం కానీ, లేదా నందికొట్కూరు ఉన్నటువంటి నందికొట్కూరు నియోజకవర్గం కానీ, లేదంటే బనగానపల్లిలో ఉన్నటువంటి ఒక 3 మండలాలు కానీ ఈరోజు పూర్తిగా వర్షాలు లేక అల్లాడుతూ ఉన్నాం. ఈరోజు మా నంద్యాల జిల్లాలో 29 మండలాలు ఉంటే 18 మండలాల్లో కరువు విలతాండం చేస్తూ ఉంది. దీనిపైన కనీసం ఒక 6 మండలాలు మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో 430 మండలాలకు పైగా కరువు విలతాండం చేస్తూ ఉంటే, ఆ కరువులకు సంబంధించి రైతాంగాన్ని ఆదుకోవడంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర నిల్ ఏమాత్రం కూడా చేయలేదు. రైతులకు నష్టపరిహారం ఇవ్వడంలో కానీ, నష్టపరిహారం ఏ విధంగా చేయాలనేటువంటి దాంట్లో కానీ పూర్తిగా వైఫల్యం చెందాడు. అసలు కరువు మండలాలు ప్రకటించడం లేదు. ఈరోజు గ్రామాలు ఈరోజు ఖాళీ చేసి వలసలు పోయేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు గుంటూరు, విజయవాడ, బెంగళూరు, హైదరాబాదు ఇలాంటి మహానగరాలకు కేవలం పోయేటువంటి మొత్తం ఒక్క ఇంటి దగ్గర ముసలోళ్ళు, పిల్లలు తప్ప ఎవరు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. అనేక గ్రామాలు ఖాళీనాయి. కానీ ప్రభుత్వం ఏం చర్య తీసుకుంది? అటువంటి చర్య తీసుకోలేదు. ఈరోజు డోన్ నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. ఈరోజు 37 చెరువులు నింపుతానని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తీసుకుని వచ్చి డోన్లో చెరువులు నింపే కార్యక్రమం బటన్ నొక్కినాడు. ట్యాపిల్ మండలం 3 మండలాల్లో డోన్ నియోజకవర్గంలో ఉంటే 3 మండలాల్లో కేవలం తన సొంత మండలం బేదంచెర్ల మండలంలో ఈరోజు కరువు మండలంగా ప్రకటించారు. అత్యంత కేవలం 1 ఎకరా కూడా ఈరోజు వర్షం లేకుండా కాలువ మీద పండేటువంటి పంటలు డోన్ ప్యాపిల్ మండలాన్ని కరువు మండలాలు కావాలని చెప్పేసి మేము కమ్యూనిస్టులుగా, రైతులుగా ఉద్యమం చేస్తే మా మీద కేసులు పెట్టినారు. రంగనాయుడు గారు, కేవలము ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుంది, దీంతోపాటు సాగునీరు తీసుకొచ్చి గాలిదిన ప్రాజెక్టు నుంచి నీళ్ళు తీసుకొచ్చింది, హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా 70 చెరువులు నీళ్లు నింపింది, మొత్తం సస్యశ్యామలం అయింది. కనీసం అధికారిక లెక్కల ప్రకారం, లేకపోతే సంబంధిత శాఖ అంచనాలు వేయాలంటే కూడా కరువు బృందం వచ్చి పరిశీలించినా కూడా అలాంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఆ 2 మండలాలను కరువు మండలాలు ప్రకటించలేకపోయి కేవలం రాజకీయం కోసమే వామపక్షాలు, ప్రతిపక్ష పార్టీ ఆందోళన చేస్తున్నాయంటే ఈరోజు అది తప్పు. ఈరోజు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు 37 చెరువులని, మీరు కూడా మీడియా పరంగా కూడా మేము బహిరంగంగానే జగన్మోహన్ రెడ్డి బట్టలు నొక్కక ముందే పోయి ఈ మొత్తం ప్యాపిల్ మండలం, డోన్ మండలంలో కేవలం ఒక 6 నుంచి 8 చెరువులకు మాత్రమే నీళ్ళు వచ్చాయి. అది టూరిజం డెవలప్మెంట్కు. ఈరోజు వెంకటాపురం చెరువు కానీ, వెంకటనాయనపల్లి చెరువు కానీ అవి టూరిజం డెవలప్మెంట్ కోసం వస్తాం. రైతాంగానికి ఏమాత్రం కూడా ఈ సంవత్సరం ఉపయోగపడలేదు. ఈరోజు చిన్న పూజల్లో కానీ, పెద్ద పూజల్లో కానీ, కలచట్ల కానీ, ఊటుకొండ కానీ ఇంతవరకు ఒక్క చెరువుకు కూడా నీళ్ళు రాలేదు. ఈరోజు తీవ్రమైనటువంటి కరువు దుర్భిక్షంతో అల్లాడుతూ ఉన్నారు. వారిని ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. వారిని కరువు మండలంలో ప్రకటించాలని చెప్పేసి రైతులు ఈరోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కానీ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆయా మండలాలు, గ్రామాల్లోకి పోయేటప్పుడు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పేటువంటి అవకాశం ఉంది. మేము వినిపించాల్సినటువంటి ఇదేలో రాజకీయాలు కాదు, రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. నంద్యాల జిల్లాలో పరిస్థితి అంతా ఇదే ఉందా, లేదంటే కేవలం ఈ 2 మండలాలకు సంబంధించిన కరువు పరిస్థితి ఉందా? ఈరోజు నంద్యాల జిల్లాలో ఇప్పటికీ 6 మండలాలు మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించారు. ఈరోజు ఈ నందికొట్కూరు ప్రాంతం నుంచి ఉన్నటువంటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరే అక్కడ రాయలసీమ జిల్లాలకి, అదేవిధంగా అన్ని దానికి కూడా నీళ్లు ఇస్తారు. ఆ నందికొట్కూరు కాన్స్టిట్యున్సీలోనే ఈరోజు కనీసం తాగడానికి మంచినీళ్ళు లేవు. లేదా పక్కన మిడుతూరు మండలం అలగనూరు రిజర్వాయర్ కేవలం 3 కోట్ల రూపాయలు ఈరోజు ఇవ్వకుండా పోవడంతో 3 సంవత్సరాలుగా ఆ రోజు దాదాపు 7-8 వేల ఎకరాలకు నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు. లేదంటే ఈరోజు ఎంతో
పారిశ్రామిక హబ్గా సిమెంట్ హబ్గా ఉన్నటువంటి కొలిమిగుల బనగానపల్లి కాన్స్టిట్యున్సీలో కొలిమిగుల కానీ సంజావన మండలం కానీ 2 మండలాల్లో ఈరోజు కరువు ఛాయలు అమ్ముకునే కరువు మండలాలు కావాలని చెప్పి వాళ్ళు కూడా కొట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఆత్మకూరు పక్కన ఉన్న కొత్తపల్లి మండలం కూడా కరువు మండలాలు కావాలంటారు. అంటే టోటల్గా డోన్ నియోజకవర్గంలో పడమటి ప్రాంతమే కాదు కింది ప్రాంతాలు కూడా ఆ విధంగా ఉన్నాయని చెప్పేసి మేము సిపిఐగా కరువుదారుల మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేసాం. రైతాంగాన్ని ఆదుకుని ఇంకొకసారి ఈరోజు కేసీ ఆయకట్టు రైతులు 80,000 ఎకరాలు కేసీకి సంబంధించిన వాళ్ళు రైతులు స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ ఘర్షణలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు వాళ్ళు కేసీ కెనాల్ రైతులు వాళ్ళే బలవంతంగా 2,80,000 ఎకరాలకు కేసీ కెనాల్ రైతులకు నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే ఈ సంవత్సరం నీళ్లు సక్రమంగా లేక శ్రీశైలంలో లేక ఈరోజు అనేకమైనటువంటి ఇబ్బందులు కూడా ఈరోజు ఘర్షణలు రైతుల మధ్యలో ఘర్షణలు పడేటువంటి అవకాశం కూడా ఉంది. కరువు ఎక్కడ లేదు, కరువు వాళ్ళు చెప్పే మాటలో కరువు లేదు తప్ప కింద సామాన్యమైన ప్రజలకు చాలా తీవ్రమైనటువంటి రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి తెలియజేస్తాం. మీ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన. నియోజకవర్గంలో ఎక్కడ లేనటువంటి అభివృద్ధి అంటే ఇక్కడ ప్రతిపక్షాలు సైతం ఔరా అనిపించేలాగా నియోజకవర్గం అంతా అభివృద్ధి జరిగింది. ఎక్కడ చూసిన రోడ్లు పెద్ద ఎత్తున వేశారు, సంక్షేమ పథకాలు అందాయంటున్నారు. అలాంటి నిజంగా ఆ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటారా? నియోజకవర్గంలో అభివృద్ధి రోడ్లు లైట్లు వేసిన మాట వాస్తవం, లేదా హాస్పిటల్ తెచ్చినటువంటి వాస్తవం. ఈరోజు హాస్పిటల్ పూర్తి కాకుండానే ప్రారంభించినాడు. ఈరోజు హాస్పిటల్లో కానీ లేదంటే కూరగాయల మార్కెట్ కానీ ఎక్కడ కూడా ఇంకా వర్క్ జరుగుతూనే ఉన్నాయి. ఇంకా అవి ప్రసిద్ధంగా రోడ్లు కూడా పూర్తి కాలేదు. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఒక రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. డోన్ నియోజకవర్గంలో కనీసం ఒక 500 మందికి 1000 మందికి ఉపాధి కల్పించేటువంటి పద్ధతులు ఏదైనా ఉందా? లేదా ఎట్లా డెవలప్మెంట్ అంటే ఎట్లా డెవలప్మెంట్ అవుతుంది? ఖచ్చితంగా డెవలప్మెంట్ అంటే ఈ రైతాంగానికి సంబంధించినటువంటి నీరు సమృద్ధిగా చెంది వాళ్ళ పంటలు పండిస్తే ఆ పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తే దాని ద్వారా అభివృద్ధి చెందాలి. రోడ్లు వేసినా అని చెప్పి రోడ్లు మేము ఆరోపిస్తూ ఉన్నాం. ఈరోజు రోడ్లు కానీ లేదంటే ఏమి అభివృద్ధిని మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఆ స్వాగతించే దాంట్లో ఖచ్చితంగా మినిస్టరు కమిషన్లు కూడా ఉన్నాయని చెప్పి మేము ఆరోపిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ అనేకమైనటువంటి రోడ్లకు సంబంధించి బిల్లులు కాలేదు. రోడ్లు వేయడం మంచిదే, మేము కూడా చెప్పినాం. రోడ్లు వేసినంత మాత్రాన అభివృద్ధిని మొత్తం అయిపోయింది, ఇంకా ఏం కరువు లేదు, ఏం లేదు, మొత్తం ఇక్కడంతా ప్రజలందరూ కూడా ఆనందంగా పడుతున్నారంటే అది కరెక్ట్ కాదు. అభివృద్ధి చేసిన దాంట్లో అన్ని నియోజకవర్గాల కంటే మా నియోజకవర్గం బాగానే ఉందని మేము అనుకుంటున్నాం. ఏంటి గొడవ? రైల్వే దగ్గర ఒక అండర్ బ్రిడ్జి నిర్మించాలనేసి ఒకవైపు టీడీపీ సంబంధించిన నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. అసలు బ్రిడ్జినే కట్టలేదు, పూజ చేశారు, అప్పుడే అభివృద్ధి జరిగిపోయింది, కట్టేశారు. అసలు ఏం జరుగుతుంది అక్కడ? డోన్లో అండర్ ప్రాసెస్ బ్రిడ్జి పెడతానని చెప్పినాడు, భూమి పూజ చేసినాడు. అసలు ఆ భూమి పూజని నిధులే శాంక్షన్ కాలేదని చెప్పేసి రైల్వే శాఖ అధికారులు చెప్తున్నారు. అది చేసినాడా చేయలేదా అనేటువంటిది మినిస్టర్ గారు ఇంకా ప్రజలకు సందిగ్ధంలో ఉంది. ఒకవేళ ఆయన భూమి పూజ చేసింటే ఆ పనులు ఎందుకు ప్రారంభించలేదనేది డోన్ పట్టణ ప్రజలు కూడా ప్రశ్నార్థకంగా ఉంది. అదేవిధంగా ఇంకొక ప్రధానమైనటువంటి అండర్ ప్రాసెస్ బ్రిడ్జ్ ఈరోజు వెంకటనాయనపల్లికి సంబంధించి 15 గ్రామాలకు సంబంధించిన అండర్ ప్రాసెస్ బ్రిడ్జ్ అక్కడ పని ఆయన భూమి పూజ చేసినాడు కూడా అక్కడ వాళ్ళు స్టార్ట్ చేయాలని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ అట్లాంటిది ఏమో హడావుడి కనిపించలేదు. అవసరం ఉన్న చోటనేమో కనిపించలేదు, అవసరం లేని చోట వ్యతిరేకంగా ఉన్న చోట అక్కడ పోయి బలవంతంగా పోలీసులను పెట్టించి ఆపాలని చేసి చెప్తా ఉన్నాడు. అందుకోసం ప్రజలు కూడా అన్ని విధాలుగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా, ఎంతమందిని మభ్యపెట్టినా కోసం ఈ ఆర్భాటాలు అయినటువంటి ప్రక్రియ భూమి పూజలు చేయడం, జరగని పనులకి జరిగినట్లు చూపించుకోవడం ఎందుకోసం ఈ పని చేస్తున్నారు? ఇదంతా కూడా ఒక భ్రమ కల్పించడానికి, ప్రజలను మరొకసారి మోసం చేయడానికి. ఈరోజు రాజారెడ్డి ఆర్థిక శాఖ మంత్రి ఈ రాష్ట్రంలో ఎక్కడ డెవలప్మెంట్ చేయలేదనేటువంటి ఒక భ్రమను కల్పించడానికి తప్ప మంచిని మంచి అనాల్సిందే, చెడుని చెడు అనాల్సిందే. ఈరోజు చెరువులు నింపే కార్యక్రమం అంతా కూడా ప్రచారం లేదు. అది ఈరోజు రోడ్లు వేసిన మాట వాస్తవం. మేము కూడా చెప్తున్నాం, ప్రతిపక్ష పార్టీ రోడ్లు వేసినాడు, లైట్లు వేసినాడు, మేము దాన్ని కాదనట్లేదు. అందరితో పాటు మొత్తం అభివృద్ధి అంతా జరిగిపోయింది అనేటువంటి మాట మాత్రం అవాస్తవం అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అంటే మొన్నటిదాకా వామపక్షాలు టీడీపీతో జత కడతాం, బీజేపీ ఇతర పక్షాలతో జత కడతామన్నారు. ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పొత్తు ఖరారయ్యేటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వామపక్షాల పరిస్థితి ఏంటి? ఈరోజు చంద్రబాబు నాయుడు ముస్లిం మైనార్టీలను కానీ లేదంటే క్రిస్టియన్ మైనార్టీలు కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో 1,24,00,000 మంది ముస్లిం మైనార్టీ ఓట్లు ఉన్నాయి. అది రాయలసీమ జిల్లాలో కూడా 64 లక్షల ఓట్లు ఉన్నాయని చెప్పేసి లెక్కలు కూడా చెప్తా ఉన్నాయి. మళ్ళీ ఇంతమంది బీజేపీకి అనుకూలంగా పోయి ఆయన వ్యతిరేకంగా చేస్తారంటే మనం ఏం చేయలేం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 6 నుంచి 7 సీట్లు ఈరోజు కర్నూలు కానీ, ఆత్మకూరు కానీ, లేదంటే నంద్యాల టౌన్ కానీ, లేదా బనగానపల్లి కానీ, ఇంకా అనేక ఆదోని కానీ ఈ ప్రాంతాల్లో ఎక్కువ ముస్లిం ప్రాబల్యం ఉంది. ఈ ప్రాంతాల్లో ఖచ్చితంగా ప్రజలు చంద్రబాబు నాయుడికి బీజేపీతో పోతే ఆల్టర్నేటివ్గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది, లేదా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేది. మేము అందుకే స్పష్టంగా కూడా చెప్తున్నాం. ఈరోజు ఆయన విధానాలు బయటపెట్టిన తర్వాత మేము ఖచ్చితంగా
మేము ఆల్రెడీ ఇండియా కూటమి దేశవ్యాప్తంగా కూడా సిపిఐ ఇండియా కూటమి ద్వారా నరేంద్ర మోడీని ఓడించాలనేటువంటిది కూడా ఉంది. మా పార్టీ లైన్ మాకుంది. దాని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర పార్టీ కూడా నిర్ణయం ప్రకారం మా పార్టీ కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు మనం చూస్తున్నాము భవిష్యత్తులో ఎప్పుడు కూడా వామపక్షాలు నిర్మాణాత్మకంగా ఈ కర్నూలు జిల్లాలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో పోటీ చేసి వెళ్ళేటువంటి కెపాసిటీ ఉన్న ప్రాంతాలు ఏమైనా గుర్తించారా? ఖచ్చితంగా నంద్యాల జిల్లాలో మేము డోన్ ప్రాంతంలో నుంచే గుర్తింపు చేసి ఉద్యమం పనిచేస్తా ఉన్నాం. డోన్ ప్రాంతంలో మాకు ఇచ్చినటువంటి ప్రాంతంలో రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు బలవంత పోయినసారి కూడా 2014-19 ఎన్నికల్లో పనిచేసాం. అదే 1994లో సురవరం సుధాకర్ రెడ్డి గారు కూడా డోన్ కాన్స్టిట్యూన్సీ చేశారు. ఈసారి మళ్ళీ అట్లాంటి అవకాశం వస్తే ఖచ్చితంగా మేము బరిలో ఉంటాం. మా ఓటింగ్ శాతాన్ని మేము ఈరోజు ఎవరినైతే ఉన్నామో మా పార్టీ రాష్ట్ర నిర్ణయం ప్రకారం ఆ విధంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తాం. అంటే రాబోయేటువంటి ఎన్నికల మేనిఫెస్టో ఒకవైపు సూపర్ 6 అని టీడీపీ పార్టీ, మరోవైపు కొత్త అజెండాతో వైసీపీ పార్టీ ముందుకు రాబోతుంది. సిద్ధమండి అధికార పార్టీ, రా కదిలరా అంటూ టీడీపీ పార్టీ. ఈ రెండు పార్టీల యొక్క ఎన్నికల హడావిడిని ఎట్లా చూడాలి? సిద్ధం అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి సిద్ధమవుతున్నాడు. ప్రజలు ఓడించడానికి ఆయన ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో 80 మంది అసెంబ్లీ స్థానాలని ఎమ్మెల్యేల స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే స్థానాలను మారుస్తున్నాడంటే అర్థం ఓడిపోయాడనే అర్థమే కదా. ప్రజలు 80 మంది అసెంబ్లీ సీట్లు అభ్యర్థులను మారుస్తున్నాడంటే ఆ అభ్యర్థి ముందు ఆయన మారాలా. జగన్మోహన్ రెడ్డి మారకుండా, జగన్మోహన్ రెడ్డి విధానాలు మార్చుకోకుండా, జగన్మోహన్ రెడ్డి పద్ధతులు మార్చుకోకుండా, జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలు ఈరోజు అంగన్వాడీ సమస్యని కానీ, ఆశా వర్కర్స్ కానీ, మిడ్ డే మీల్స్ కానీ, వీఆర్ఎల్ కానీ, ఈరోజు ఈ రాష్ట్రంలో స్కీమ్ వర్కర్స్ అనేక మందిని కూడా ఈరోజు తీవ్రమైనటువంటి అన్యాయం చేశాడు. ఆయన ఈరోజు ఉపాధ్యాయ సంఘాలను, అదేవిధంగా ఎన్జిఓస్ని, ఈరోజు అన్ని సంఘాలను, అన్ని వర్గాల ప్రజల్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దానికి నాయకత్వం వహించినటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం ఎమ్మెల్యేలకి, మంత్రులకి వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేసినటువంటి ఒక మూర్ఖమైనటువంటి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతున్నాడు. కాబట్టి ప్రజలు కూడా అంతే త్వరగా తీర్పు ఇవ్వడానికి కూడా సిద్ధంగా, ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రైట్. ప్రధానంగా రాబోయేటువంటి ఎన్నికలు త్వరలో ఉన్నాయి. మీరు ఈ ప్రజానికానికి ఏం చెప్పవచ్చు? ఖచ్చితంగా మతోన్మాద బీజేపీని ఓడించండి, అవకాశవాద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించండి అని చెప్పి మేము ప్రజానికానికి చెప్తున్నాం. మా పార్టీ రాష్ట్ర రాజకీయ విధానం ఏముంటే దాని ప్రకారం ముందుకు పోయి మా క్యాడర్ని కూడా సిద్ధం చేస్తున్నాం. ప్రతి గ్రామంలో ప్రతి పార్టీ సభ్యుడిని కూడా మాకున్నటువంటి బలాన్ని మేరకు మేము ఆ విధంగా మా పార్టీ క్యాడర్ని కానీ, మా పార్టీ శ్రేణులను కానీ ఈ నంద్యాల జిల్లాలో అన్ని శ్రేణులు కూడా మేము సిద్ధంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. రైట్. రంగనాయుడు ఒకరే చెప్తున్నారు, సిద్ధమని ముందుకు వస్తున్నటువంటి అధికార పార్టీకి ప్రజలు ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రజా వ్యతిరేక విధానాలపైన కమ్యూనిస్ట్ పార్టీలుగా పోరాటం చేస్తూనే ఉంటాము. రాబోయే ఎన్నికల్లో కీలకమైనటువంటి పాత్ర పోషించబోతున్నాయి వామపక్ష పార్టీలని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.